ఒక జాలరికి దక్కిన అపూర్వ గౌరవం వెంకటస్వామి జీవితంలో అపూర్వ ఘట్టం. ఇవన్నీ మొదటి పేజీలో హెడ్లైన్స్. వారు హెడ్లైన్స్ చూసినా మళ్ళీ వివరంగా చదివాడు హర్ష. వాళ్ళ ఫోటోలతో పత్రికలు నిండిపోయాయి. అందరి కళ్ళల్లో భావోద్వేగపు కన్నీటి పొర. థ్యాంక్ యూ హర్ష. ఒక అత్యున్నతమైన డాక్టర్ నన్ను మెచ్చుకుంటాడని నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో అది నెరవేరింది. అత్యున్నతమైన ప్రథమ పౌరుడు ఆటోగ్రాఫ్ అడిగారు. ఇంతకంటే ఎవరి జీవితం అయినా ధన్యం అవుతుందా? ఈ జన్మకిది చాలు హర్ష అంది జయంతి ఉద్వేగంతో. మిగతా వారు కూడా అవును హర్ష, జీవితంలో ఎవరు సాధించలేనిది ఈ వయసులో మేము సాధించేలా తీర్చిదిద్దావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? మా జన్మలు ధన్యము అయిపోయాయి. ఎవరు అందుకోలేని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశావు. చెప్పు హర్ష, నీ రుణం ఎలా తీర్చుకోవాలి అన్నారు రాకేష్, రాజు, కృష్ణ వగైరాలు. ఇవి మనలో మనము ఒకరికొకరు తీర్చుకునే రుణాలు కావు. మనం సమాజానికి రుణపడి ఉన్నాం. అది తీర్చుకుంటున్నాం. అది ఆ దేవుడే మనకి ఇచ్చాడు. అది సరే, భోజనం అయింది కదా, మీకో చిన్నపాటి ఇవ్వాలి అంటూ బల్ల కింద ఉన్న విస్కీ బాటిల్ తీశాడు. వెంకటస్వామి, గ్లాసులు ఐస్ క్యూబ్స్ తీసుకురా అన్నాడు హర్ష. వెంకటస్వామి లోపలికి వెళ్ళాడు. ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి ముఖాల్లోనూ చెప్పలేనంత ఆశ్చర్యం. హర్ష డ్రింక్ పార్టీ ఇస్తున్నాడా? తమకు తెలిసినంత వరకు హర్షకు డ్రింక్ చేసే అలవాటు లేదు. మరి ఇదేమిటి? అందరికంటే జయంతి ముందు దిగ్భ్రమ నుంచి తేరుకుంది. హర్ష, నువ్వెందుకు డ్రింక్ పార్టీ ఇస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు తప్పు చేయవని మా అందరి ప్రగాఢ నమ్మకం. సరే, నువ్వు డ్రింక్ చేయమని శాసిస్తే అభ్యంతరం లేకుండా తాగుతాం అంది జయంతి కవ్వింపుగా. మిగతా వారంతా తేరుకొని జయంతికి సపోర్ట్ చేస్తున్నట్టు చిరునవ్వు నవ్వారు. హర్ష నవ్వుతూ, ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు సంతోషం. వెంకటస్వామి, ఈ బాటిల్లోనిది అందరి గ్లాసులోకి సగం నింపి క్యూబ్స్ వేయి. నా అల్మారాలో జీడిపప్పు వేయించినది ఉంది, అది కూడా తీసుకుని రా అన్నాడు హర్ష. వెంకటస్వామి అందరి గ్లాసులోని నింపి క్యూబ్స్ వేశాడు. జీడిపప్పు తెచ్చి పక్కన ప్లేట్లో ఉంచాడు. వెంకటస్వామి, మరి నువ్వు తాగాలి అన్నాడు రాజు స్పోర్టివ్గా. ఎంత మాట బాబు, తమరికి వేశాక నేను తాగుతాను. సోడాలు తెస్తాను బాబు అంటూ లోపలికి వెళ్ళాడు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.